అవును అవును. అయితే ఉద్యోగ నియామకాలు రాజశేఖర రెడ్డి టైంలో జరిగినాయి. ఎస్ అవును. బాబు అప్పట్లో ఉద్యోగ నియామకాలు పెద్ద చేసేవాడు కాదు. అవును. డిఎస్సి చేసేవాడు. ఉమ్, డిఎస్సికి ముద్ర తను కూడా పెట్టుకోవాలని రాజశేఖర రెడ్డి చేశాడు. అవును. చంద్రబాబు టైంలోనే సిపిఎస్ ప్రారంభమైంది. ఆ సిపిఎస్ కొనసాగింది రాజశేఖర రెడ్డి అయినా. మరి చంద్రబాబు కూడా 14, 19 ఇవ్వలేదు కదా. అప్పుడు అదే అవును. ఓపీఎస్ఏ అడిగింది, వీళ్ళు అవును ఇవ్వలేదు. ఓపేసాడు. అందుకే కదా ఓపీఎస్ ఇస్తానంది జగన్. ఇచ్చి చేయలేదు. బాబు చూశాడు, మొన్న అప్పుడు చేయలేను అన్నాడు, ఇస్తాననగానే జగన్ ఓటేశారు. ఈసారి జీపీఎస్ తెచ్చాడు జగన్, అయినా జనం వ్యతిరేకంగానే ఓటేశారు. మనం ఓపీఎస్లో తెస్తే ఉద్యోగులకు ఫిక్స్ అయిపోతుంది కదా, ఈ ఫీలింగ్ పోతుంది కదా. ఈ డిఏల గొడవ అవన్నీ తర్వాత చివరిలో అన్నీ కలిపించి 2, 3 డిఏలు రిలీజ్ చేసేస్తే అయిపోతుంది. ఇప్పటికి 4 డిఏలు పెండింగ్ ఉంది. ఒకటి ఇస్తే సంతృప్తి పడిపోతారు. తర్వాత వాళ్ళు ఇప్పుడు ఇంకోటి వాళ్ళ ఉద్యోగ వయసు పెంచాడు 60 నుంచి 62 ఏళ్ళకి, కార్పొరేషన్ వీళ్ళందరికీ. వాస్తవంగా దానివల్ల నిరుద్యోగులకి నష్టం. జగన్ అట్లా ఒప్పుకోలేదు, నిరుద్యోగులు నాశనం అవుతారు వద్దన్నాడు. వీళ్ళు ఈయన పెంచాడు, తద్వారా ఆయన ఇవ్వలేని ఈయన ఇచ్చినట్టే కదా ఉద్యోగుల విషయంలో. అంతే కదా. ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పుడు చంద్రబాబు ప్లేస్లోకి జగన్ వచ్చాడు, రాజశేఖర రెడ్డి ప్లేస్లోకి బాబు వచ్చాడు. ఉద్యోగులకు ఇట్లాంటి నిర్ణయాలు రాజశేఖర రెడ్డి తీసుకునేవాడు, బాబు అప్పుడు అన్ని ఇబ్బంది పెట్టేవాడు. ఇప్పుడు రివర్స్ అయింది అనమాట. అవును, ఒక రకంగా ఈ నిర్ణయంతో ఉద్యోగుల్ని సంతృప్తి పరిచేశారు చంద్రబాబు భారీగా. సరే, నిజంగా రేపటి నుంచి వీళ్ళు 25 నుంచి ఏదో పిలుపునిచ్చారు కదా, జేఏసీ అంతా ఉద్యమిస్తాం వీళ్ళ డిమాండ్లు, అది చేస్తారా? ఇంకా దానికి ఒక వస్తుంది, అందరూ స్పందన వస్తుందా బాగా చేస్తే?